హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఏపీ డిఎస్సికి సంబంధించి మనకు ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో మనకు 2026కి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా డిఎస్సిలో పరీక్షా విధానంలో ఏం మార్పులు ఉంటాయి, అదేవిధంగా టెట్ ఫలితాలు ఎప్పుడో రిలీజ్ చేస్తారని చెప్పేసి మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ యొక్క అప్డేట్స్ చూసే ముందు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇంకా లేట్ చేయకుండా అప్డేట్స్ అయితే చూసేద్దాం. గైస్, ఇక్కడ చూడండి, మనకు డిఎస్సి 2026 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువుల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ దఫా సుమారు 2500 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా పరీక్షా విధానంలో కూడా మార్పులు చేస్తోంది. రాష్ట్రంలో గతేడాది ప్రభుత్వం డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసింది. అయినా ఇంకా ఉపాధ్యాయుల కొరత ఉండనే ఉంది. దీనికి తోడు ఈ ఏడాది కూడా భారీగా ఉపాధ్యాయుల ఉద్యోగాల నుంచి రిటైర్ కానున్నారు. పాఠశాల విద్యాశాఖ జరిపిన తాజా సమీక్షలో మొత్తం ఖాళీలు 2500 వరకు ఉన్నట్టు తేల్చారు. ప్రభుత్వ పాఠశాలలో బోధన నాణ్యత తగ్గకుండా ఉండాలంటే ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గైస్, మనకు ఫిబ్రవరి మొదటి వారంలో అయితే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతున్నారు అనమాట. సో ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, జీవో 117 రద్దు అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. విద్యారంగంలో సంస్కరణల్లో భాగంగా గతంలో వివాదాస్పద జీవో 117ను ప్రభుత్వం రద్దు చేసింది. దీని స్థానంలో 9 కొత్త విధానాలను అమలులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త విధానం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 9200 ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా తీర్చిదిద్దారు. ఈ పాఠశాలలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా నిబంధనలు మార్చారు. ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ముగిసిన తర్వాత క్షేత్రస్థాయిలో వాస్తవ ఖాళీలపై స్పష్టత వచ్చింది. బదిలీల అనంతరం సుమారు 1146 మంది ఉపాధ్యాయులు అదనంగా అవసరం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ స్థానాల్లో తాత్కాలికంగా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించారు. అయినా శాశ్వత ప్రతిపాదకన డిఎస్సి ద్వారా వీరిని భర్తీ చేయాలని మరో నోటిఫికేషన్ వేయనున్నారు. అదేవిధంగా ఈసారి డిఎస్సిలో పరీక్షా విధానంలో ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయి అని చెప్పేసి కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఇక్కడ చూడండి, ఈసారి డిఎస్సి రాసే అభ్యర్థులకు ఒక కొత్త సవాలు ఎదురుకానుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ విద్యను ప్రోత్సహించే ఉద్దేశంతో ఉపాధ్యాయులకు ఆంగ్ల భాష ప్రావీణ్యం, కంప్యూటర్ అవగాహనపై ఒక ప్రత్యేక పేపర్ను ప్రవేశపెట్టాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. ఇప్పటి వరకు కేవలం సబ్జెక్టు నైపుణ్యాలకే పరిమితమైన డిఎస్సి ఇకపై ఏపీపీఎస్సి తరహాల్లో అభ్యర్థుల బహుముఖ నైపుణ్యాలను పరీక్షించనుంది. ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు ఆంగ్ల భాషపై పట్టు సాధించేలా చేయాలంటూ బోధించే ఉపాధ్యాయులకు ఆ నైపుణ్యం ఉండాలనేది ప్రభుత్వ ఆలోచన. అందుకే ఈ కొత్త పేపర్ను డిఎస్సిలో అంతర్భాగం చేయనున్నారు. ఇది అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషించనుంది. అది వచ్చేసి మనకు ఈసారి డిఎస్సిలో ఈసారి టీఎస్సి రాసేటటువంటి ఎగ్జామ్లో మనకు ఇంగ్లీష్కి సంబంధించి అదేవిధంగా కంప్యూటర్ పేపర్ అయితే ఉంటుందని చెప్పేసి మనకు ఈ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు టెట్ ఫలితాలపై ఉత్కంఠ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. గత నెలలో నిర్వహించిన టెట్ ఫలితాలను జనవరి 19న విడుదల చేయనున్నారు. కేసు మనకు టెట్ ఫలితాలను వచ్చేసి జనవరి 19 అయితే రిలీజ్ చేయబోతున్నారు అనమాట. అదేవిధంగా ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేశారు. దీనిపై అభ్యంతరాలను కూడా పరిశీలిస్తున్నారు. అనంతరం ఫైనల్ కి విడుదల చేస్తారు. తర్వాత ఫలితాలను రిలీజ్ చేస్తారు. డిఎస్సికి టెట్ అర్హత ప్రాధాన్యత కలిగినది కావడంతో ఈ ఫలితాల కోసం లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఈ విధంగా మనకు డిఎస్సి 2026 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అని చెప్పేసి మనకి ఈ యొక్క అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకు 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్ అనేది చేస్తున్నారు. అదేవిధంగా మనకు డిఎస్సి ఎగ్జామ్లో వచ్చేసి సిలబస్లో అంటే మనకు ఇంగ్లీషు అదేవిధంగా కంప్యూటర్ సబ్జెక్టులు కూడా యాడ్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా వివాదాస్పద జీవో
117ను రద్దు చేసిన సర్కారు అని చెప్పేసి, పరీక్షా విధానంలో పలు మార్పులు అని చెప్పేసి, అదేవిధంగా జనవరి 19న టెట్ ఫలితాలు విడుదలని చెప్పేసి మనకి ఇక అప్డేట్స్ అనేది ఈరోజు రావడం జరిగిందనమాట. సో ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో సో మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి గైస్. మనకు త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాబోతుందనమాట. సో ఇదొచ్చేసి ఇంపార్టెంట్ అప్డేట్స్ అండి. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే సో వీడియోని లైక్ చేసి సో మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.